ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, లడ్డూ మీద సిట్టు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, దగ్గుపాటి పురంధరేశ్వర గారిని ఉద్దేశించి విశాఖలో ముగ్గురు మోసగాళ్ళని బోర్డు పెట్టడం, వీళ్ళన్ని విషయాల్లోనూ అదే తరహాలో వ్యవహరిస్తున్నారా? ఈ సిట్టు వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సిట్టు వేయడం ద్వారా మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లేనా? మీరు చాలా చాలా అంశాలను కలగలిపి ప్రశ్నించారు కాబట్టి నేను ముందుగా గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకుని మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఎందుకంటే మతం గురించి, దేవుడి గురించి చాలా చర్చ జరుగుతుంది. నాగబాబు గారు చెప్పారు కదా, నేను దేవుడిని. జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా అదే మాట అన్నారండి. ఏమన్నారంటే, దేవుడు అనేవాడు మనిషి, మానవ జాతి భయం నుంచి పుట్టాడు అన్నాడు. అంటే అది చాలా గొప్ప వాక్యం. దాన్ని ఎవరు నమ్మవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్ముతారు, అవన్నీ అలా వదిలేద్దామండి. అలాగే గురజాడ గారు ఏమన్నారంటే, మతములన్నీ మాసిపోవులు, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును. అంత స్వర్గ సుఖంబులన్నవి ఎవరి విలసిల్లు. అంటే భూమి మీద స్వర్గ సుఖాలు వస్తాయి. ఆ జ్ఞానాన్ని నమ్ముకున్న వాళ్ళు మతాన్ని ఎక్కువగా విశ్వసించరు. మతం విశ్వసించే వాళ్ళు అది వాళ్ళు ఇష్టం, దాన్ని మనం ఏమి విమర్శించడం లేదు. కానీ అసలు మొత్తం ప్రపంచంలో ఏదీ లేదు, ఇప్పుడు మతం మాత్రమే ఉన్నది అనే స్థాయిలో చర్చ జరగడం అనేది కొంచెం నాకు విడ్డూరంగా ఉన్నదండి. నేను ఆస్ట్రేలియా, యూరప్ దేశాలు, అమెరికా ఇలాంటివి కొన్ని తిరిగి వచ్చాను. అక్కడ ఏమైనా మతాన్ని ఎలాగ అనుసరిస్తున్నారు, క్రిస్టియానిటీ అంటే చాలా గాఢమైన అభిమానం ప్రజల్లో ఉందా అని చూస్తే ఓన్లీ 80% ఆఫ్ యూరోపియన్స్ ఆర్ ఫాలోయింగ్ రిలీజియన్ అండ్ విజిటింగ్ చర్చెస్. చర్చలకు వెళ్ళేవాడు 8% అని. అంటే మతం యొక్క సైన్స్ యొక్క ప్రాధాన్యత పెరిగి మతం యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. మతాన్ని ఒక గొప్ప రోల్ ప్లే చేసిందండి మానవ జాతి వికాసంలో. మతాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. అలాగే చాలా దుర్మార్గమైన పాత్ర కూడా మత కలహాల వల్ల మానవ జాతి సఫర్ అయింది. ఇప్పుడు ఈ అంశాలనన్నీ హిస్టారికల్ గా అర్థం చేసుకోకుండా ఈయన పవన్ కళ్యాణ్ గారు నేను హిందూ మతాన్ని అభిమానాన్ని రెచ్చగొట్టడానికి, అంటే ఆయన కన్వీనియంట్ గా ఇప్పుడు ఆయనకి రాజకీయ అవసరం కాబట్టి ఎప్పుడేదో అవసరమో ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాట్లాడటం ఆయనకు అలవాటే కాబట్టి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఉపేక్షించను హిందూ మతం మీద ఎవరైనా దాడి చేస్తే. హిందూ మతం మీద ఎవరు దాడి చేశారు అంటే ఆయన గాలిలో కొట్లాడుతున్నాడు, గాలిలో దెయ్యాలు ఉన్నాయనుకుని భావించి బాక్సింగ్ చేస్తున్నాడు అన్నమాట. చాలా దురదృష్టం. అసలు మన మతం ఏం చెప్తుంది, ఎవడి కర్మ వాడిని కొట్టుకుపోతుందని. ఇప్పుడు నిజానికి ఆయన ఉపేక్షించనేది ఎవరి మీద ఏం చేస్తాడు? ఆయన ప్రజలను ఏమన్నా హింసిస్తాడా, ప్రజల మీద దాడి చేస్తాడా, లేకపోతే నాయకులను ఏమన్నా శిక్షిస్తాడా? ఇది చాలా విడ్డూరంగా ఉంది. అంటే నిజానికి పవన్ కళ్యాణ్ మీరు చాలా చక్కగా క్రోడీకరించి ఆయన వీడియోలు వేశారు. అవి చూస్తుంటేనే ఆయనకు అర్థం అవుతుంది మనిషి యొక్క డొల్లతనం ఏమిటి, జ్ఞానం స్థాయి ఏమిటని మనకు అర్థం అవుతుంది. ఎప్పటికయ్యేది మాట్లాడడం ఆయన నడిపించేస్తుంటాడు అలాగే. అంటే ఇప్పుడు ప్రస్తుతము బీజేపీలో ఉన్నాడు, బీజేపీతో స్నేహంలో ఉన్నాడు కాబట్టి బీజేపీ తనని సీఎం క్యాండిడేట్ గా ముందు పెట్టి వచ్చే ఎన్నికల్లోనో ఆ ఎన్నికలకు ముందే, అంటే చంద్రబాబు గారు మొత్తం 5 years కొనసాగడాన్ని ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా చెప్పేశారు కదా. ఆయన బాగా ముందు జరిగే వాటిని బాగా ఊహించగలుగుతాడు. అందువల్ల ఈయన ఏమైనా తొందరపడి హిందూ మతోద్ధారకుడిని తానే అని అనుకుంటున్నాడా? హిందూ మతానికి ఉద్ధారకులు ఎవరు అవసరం లేదండి. హిందూ మతం ఇస్ ఫ్లరిషింగ్ అండ్ ఎక్స్పాండింగ్. ప్రజల నిత్య జీవితంలో హిందూ మతం ఉన్నది, మన ఆచారాలు వ్యవహారాల్లో హిందూ మతం ఉన్నది. నాస్తికులు కూడా హిందూ మతాల ఆచారాలను పద్ధతులను పాటించడం అనేది ఇతర మతాల వారు పాటించడం అనేది ఇష్యూ మతం గురించి కాదు ప్రసాద్ రెడ్డి గారు. మతం గురించి కాదు ఇష్యూ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం మతం గురించి కాదు ఇప్పుడు చర్చ. పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రి అప్పుడేమో నేను క్రిస్టియన్ అబ్బా నేను బాప్టిజం తీసుకున్నాను ఒకసారి, క్రిస్టియన్ మా కూతురు క్రిస్టియన్ అని మా ఆవిడ అక్కడ చర్చిలో చేయించిందని చెప్పిన పెద్ద మనిషి హిందువులను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది? అసలు లడ్డూ మీద సిట్టు వేయటం ద్వారా ఏమిటి వీళ్ళిద్దరూ సాధించదలిచింది? నిజంగా లడ్డూ మీద సిట్టు వేయటం వల్ల ఉపయోగం ఉందా? మరోవైపు విశాఖలో ముగ్గురు మోసగాళ్ళని ఈ రకమైన ఫ్లెక్సీలు వెలవడం ద్వారా మొత్తం రాష్ట్రంలో అన్ని విషయాల్లోనూ వీళ్ళు ఇలాగే తయారయ్యారా అన్నది నా ప్రశ్న. దయచేసి మీరు అడిగే ప్రశ్నకి నేను వస్తున్నాను. ఓకే, సిపిఐ నారాయణ గారు సిట్ గురించి చాలా చక్కగా చెప్పారు. అంతకుముందు ఆఫీసర్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు చెప్పే మనిషి అని మనకు అర్థమైపోయింది.
అలాగే ఇటీవల ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన ఆయనకి మైనింగ్ అనే కీలకమైన శాఖ ఇచ్చారు. అంటే ఇసుక దోపిడీకి ఆయన సహకరిస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫామ్ 20లో వచ్చిన సమాచారాన్ని బట్టి ఈవీఎంలను ఏ స్థాయిలో మ్యానిపులేట్ చేశారో కూడా అర్థం చేసుకోవచ్చు. సిపిఐ నారాయణ గారు చక్కగా చెప్పేశారు ఏంటంటే ఈ సిట్ వల్ల ఏమీ కాదు అని. సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఏమంటారంటే సిట్ వేయటం వల్ల ఏం ఉపయోగం లేదు, ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే కమిటీ ద్వారా విచారణ జరిపించాల్సిన అంశం అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నానండి. ఏది వాస్తవము ఏది అవాస్తవము అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి, ఈవో గారు ఒకటి, లోకేష్ బాబు ఒకటి చెబుతున్న సందర్భంలో ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు, పరస్పర విరుద్ధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అంశాలన్నీ నిగ్గు తేల్చడానికి అసలు ఈ కల్తీ ఎప్పుడు జరిగింది, కల్తీ నిజంగానే జరిగిందా, అసలు 350కి 400కి ఇవ్వడం సాధ్యం కాదన్న వాళ్ళు ఇప్పుడు అది సాధ్యమే అని అంగీకరిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సమయంలోనూ అదే చాలా తక్కువ రేటుకే నెయ్యి సేకరించారు, తర్వాత వైసీపీ ప్రభుత్వంలోనూ తక్కువ రేటుకి సేకరించారు. అది సాధ్యమే, ఎలా సాధ్యం అనేది కూడా పాడి రంగంలో నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. కల్తీ చేయాల్సిన అవసరం లేదు, కల్తీ జరగలేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కల్తీ జరిగిందని నిర్దిష్టమైన సమాచారం అంటే వైసీపీ పాలనలో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే సుబ్బారెడ్డి గారి హయాములో కల్తీ జరిగిందా అని నిరూపించడానికి ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి? అలాగే మీరు గుజరాత్ లో పరీక్ష చేసిన శాంపుల్స్ మీరు ఏమైనా మ్యానిపులేట్ చేశారేమో, ఇది చాలా సార్లు జరుగుతుంది. అసలు ఆ సంస్థ యొక్క నిబద్ధత ఏమిటి, విశ్వసనీయత ఏమిటన్న ప్రశ్న కూడా జరుగుతుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి ప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ ఒక మాట చెప్పాలి. నేను నాకు విజయవాడ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. యాజ్ పర్ రూల్స్ టెక్నికల్గా ఒక ల్యాబ్కి వేరే రెఫరల్ ల్యాబ్స్ కనుక పంపితే ఆ సమాచారాన్ని సంబంధిత కంపెనీకి ఇచ్చి వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలట, ఇది వాళ్ళదేనని ఒప్పించి పంపించాలి. అందులోనూ 10 ట్యాంకర్లలో 4 రిజెక్ట్ చేశారు, 6 యాక్సెప్ట్ చేశారు. అంటే కలిపితే మొత్తం అన్నింటిలోని కలిపి ఉండొచ్చు కదా. లేదు, కలిసింది ఎవరి టైంలో? చంద్రబాబు గారి టైంలో. ఎవరిని సస్పెండ్ చేయాలి? అర్జెంటుగా శ్యామలరావు గారు ఈవోని సస్పెండ్ చేయాలి, ఆ సంబంధించి టెస్టులు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలి, లేదా వాళ్ళని లోపలికి అనౌన్స్ చేసి ఉంటే చేయలేదనేమో శ్యామలరావు చెబుతున్నాడు, చేసామనేమో చంద్రబాబు గారు చెబుతున్నారు. అసలు సిట్టు ఎవరిని ఎంక్వైరీ చేయాలి ఫస్ట్? చంద్రబాబు గారినా, అలాగే పవన్ కళ్యాణ్ గారినా, లేకపోతే ఈవోనా, లేదా ఆనాడు కమిటీలో ఉన్నటువంటి ధరల కమిటీలో ఉన్న పార్థసారథి, అలాగే ప్రశాంతి రెడ్డి, వైద్యనాథన్, వీళ్ళని కదా ముందు ఎంక్వైరీ చేసిన తర్వాత కదా మిగతా కంపెనీల దగ్గరికి వెళ్ళాల్సింది. ఆ పని చేసే శక్తి ఈ సిట్టుకుంటుందా? సంక్షిప్తంగా మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. కన్నీటి తుడుపు చర్యగా ప్రజలకు ఏదో ఒక భరోసా కల్పించే విధంగా మాట్లాడుతుంది సిట్. అసలు మీరే చెప్తున్నారు కదా 4 ట్యాంకర్లను రిఫ్యూజ్ చేశారంటే దేర్ ఈజ్ సమ్ మెకానిజం టు రిఫ్యూజ్ అడల్టరేటెడ్ ఘీ అనేది ఉన్నదనే కదా దాని అర్థము. మరి టెస్టింగ్ జరిగింది, రిజెక్ట్ చేశారు, చాలా సంతోషము. శ్యామలరావు గారు చాలా ఎఫిషియెంట్ గా పనిచేశారు. కానీ ఆ ట్యాంకర్లను కోర్టులోకి పంపించారా లేదా అన్నది విషయము. ఆ అంశాలన్నింటినీ నిర్ధారించి ఇప్పుడు ఇటీవల జరిగిన దాని మీదే మీకు స్పష్టత లేనప్పుడు ఎప్పుడో సుబ్బారెడ్డి గారి సమయంలోన కరుణాకర్ రెడ్డి గారి సమయంలోనే జరిగిన దాని మీద మీకు ఏమి రికార్డు ఉంటుంది? ఏమి సిట్ ఏం చేస్తుంది? కూర్చోవలసిందే. సిట్ హ్యాస్ టు సిట్. అంటే ఏంటంటే విచ్ హంటింగ్ అంటాం కదా, ఎవరినో కింద అధికారులను వాళ్ళని బెదిరించి ఎవరో ఒకరితో ఏదైనా మాటలు చెప్పించి, ఇప్పుడు హైలీ పొలిటిసైజ్డ్ సిచ్యుయేషన్ లో ఎవరెవరితో ఏదైనా మాటలు చెప్పించవచ్చు కదండి. అంటే చంద్రబాబు గారు డిఫెన్స్ లో పడినట్లా కాదా? ఖచ్చితంగా డిఫెన్స్ లో పడ్డాడు. డిఫెన్స్ లో పడ్డం కదా, ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆయన ఇమేజ్ చాలా టార్నిష్ అయిపోయిందండి. ఆయన విజనరీ అది ఇది అని చెప్తుంటారు కదా, టెక్నికల్లీ చాలా సౌండ్ అది అని చెప్తుంటారు కదా. అసలు విషయాన్ని నిర్ధారించకుండా నువ్వు కల్తీ జరిగింది అన్నప్పుడు కల్తీ ఎవరు చేశారు, ఎలా చేశారు పట్టుకుని వాళ్ళని నిలదీసి అప్పుడు మీరు బయటకు చెప్పాలి. ఇంకొక మాట, ఇంకొకటి దానికి సమానం చెప్పండి, మిగతా ఇద్దరు కూడా మాట్లాడతారు. విశాఖలో 3 మోసగాళ్ళు ఫ్లెక్సీలు వెలవటాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇప్పుడు అది చూస్తే మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నిటికీ వీళ్ళ 3 బాధ్యులు అవుతారా? మీరు ఉక్కు ఉద్యమం జరపక మీరు చాలా హై స్కూల్లో ఉండుండొచ్చు. నేను అప్పటికే కాలేజీకి వచ్చాను.
స్కూల్ మానేసి మేము అదే, ఆంధ్రుల కాలేజీలో విశాఖ ఉన్నాం, ఉక్కు స్కూల్లో ఉన్నాం. ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. నాకు తెలిసి నాకు విషయం తెలియకపోయింది. వెంకయ్య నాయుడు గారి నాయకత్వంలో మేము అందరం ఉద్యమం చేస్తాం. సంజీవ రెడ్డి గారి విగ్రహాన్ని కూలగొట్టారండి విజయవాడలో. మీకు అది తెలుసలేదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది చాలా స్వల్పము. ప్రజలు ఇంకా ఆగ్రహావేశాలు బయటకు వస్తే అప్పుడు ఈ ముగ్గురిని ఏం చేస్తారు, ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? విశాఖ ప్రజలు తాము మిస్లీడ్ అయిపోయామని అర్థం చేసుకుంటారా? లేకపోతే మనం చేసింది కరెక్టే, విశాఖ అమ్మటం ఉక్కు అమ్మటం కూడా కరెక్టే అని అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ ఖచ్చితంగా ప్రజల భావోద్వేగాలతోటి బీజేపీ అగ్రనాయకత్వము ప్లస్ చంద్రబాబు నాయుడు, ఈ పురంధేశ్వరి ప్లస్ పవన్ కళ్యాణ్ ప్లే చేస్తున్నారని చెప్పడానికి సందేహం లేదు. రైట్.